కాంగ్రెస్ పార్టీలా పొంగులేటికి ఒక న్యాయం, బట్టి విక్రమార్కకి ఒక న్యాయమా అనే చర్చ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఎందుకు స్టార్ట్ అయింది, దేని మీద నుంచి స్టార్ట్ అయింది మొత్తం చెప్తా. దానికంటే ముందు ఛానల్ని చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి. చాలామంది వీడియోలను చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోరి. అట్లనే ఇంకా దేని మీదనైతే మీకు వీడియోలు కావాలి, ఏ ఇష్యూ మీద మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు అనేది కమెంట్లలో పెట్టుర్రి. నేను ఖచ్చితంగా దాని మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా పొంగులేటికి ఒక న్యాయం, బట్టి విక్రమార్కకి ఒక న్యాయమా అనే చర్చ ఎందుకు జరుగుతుందంటే 2-3 రోజుల నుంచి అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ రాఘవ కన్స్ట్రక్షన్స్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అక్రమ మైనింగు, భూ ఆక్రమణలు వీటన్నింటి మీద ఒక హౌస్ కమిటీ వేయిర్రి అని 2-3 రోజుల నుంచి చాలా విపరీతంగా ప్రభుత్వంని ప్రశ్నించింది, డిమాండ్ చేసింది. అయితే ప్రభుత్వం ఆ హౌస్ కమిటీ వేయలేదు, కానీ సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తున్నాము అని అన్నారు. సరే, ఆ సిబిసిఐడి రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోనే, హోంశాఖ ఆధీనంలో ఉంటుంది. హోంమంత్రి ఎవరు? సీఎం రేవంత్ రెడ్డి గారే. కాబట్టి దాంట్లో ఏమి పెద్ద జరిగేది ఏమి ఉండదు అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్పింది. అయితే ఆ ఇష్యూ జరుగుతున్న సందర్భంలో, అసెంబ్లీలో జరుగుతున్నప్పుడు, చర్చ జరుగుతున్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు మొత్తం ఆయన పొంగులేటి గారి వైపు తీసుకొని మొత్తం ఆ ఇష్యూ మొత్తం ఆయన భుజాల మీద వేసుకొని, అసలు పొంగులేటికి ఏం సంబంధం, మా మంత్రి గారికి ఏం సంబంధం అండి, ఏదో ఆయన దూరపు బంధువులు దాంట్లో డైరెక్టర్లుగా ఉంటే వాళ్ళు బిజినెస్లు చేసుకోవద్దా, దూరపు బంధువులతోని ముఖ్యమంత్రి మన పొంగులేటి గారికి ఏం సంబంధం ఉంటుంది, అసలు ఎట్లయితుంది, ఆయనకి బాధ్యుడు ఎట్లయితాడు అని అన్నాడు. సరే, ఆ దూరపు బంధువులు ఎవరు అంటే పొంగులేటి గారి భార్య, వాళ్ళ కొడుకు, అట్లనే వాళ్ళ బ్రదర్, వాళ్ళ భార్య, వాళ్ళు కూడా దాంట్లో డైరెక్టర్లుగా ఉన్నారు అనేది అందరికీ తెలుసు. దానికి సంబంధించిన విషయాలు కూడా బీఆర్ఎస్ పార్టీ బయటపెట్టింది. అయితే చాలా విపరీతంగా అసెంబ్లీలో పొంగులేటి తరపున ఫైట్ చేసిరు సీఎం రేవంత్ రెడ్డి గారు. అసలు ఎట్లా మాట్లాడతారు మా మంత్రి మీద అని మొత్తం వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేసిండు. ప్రయత్నం కాదు, చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా అనుకున్నారు. ఆ ఇష్యూ జరుగుతున్నంతసేపు అసలు మొత్తం ఆ ఇష్యూని మొత్తం రేవంత్ రెడ్డి గారే ఆయన భుజాల మీద వేసుకొని మోసిండు. పొంగులేటి గారు అయితే అసలు సభకే రాలే. ఆ ఇష్యూ ఎప్పుడైతే సభలో చర్చకు వస్తుందో ఆ 2 రోజులు, ఇన్ని రోజుల సెషన్లో పొంగులేటి గారు సభలో ఉంటారు. ఎప్పుడైతే ఆయన మీద ఆరోపణలు వచ్చి దాని మీద సభలో డిస్కషన్ స్టార్ట్ అయిందో ఆయన కేరళకి ఎన్నికల ప్రచారం కోసమని వేయరు. ఇక ఆయన తరపున బాధ్యతని ముఖ్యమంత్రిగా ఆయన ప్రభుత్వం మీద వచ్చినటువంటి ఆరోపణలకి ఆయన తరపున, ప్రభుత్వం తరపున ఏమనుకున్నారో, ఏ బాధ్యతలను భుజాల మీద వేసుకోవాలనుకున్నారో తెలియదు, కానీ మొత్తం పొంగులేటిని వెనకేసుకొచ్చిండు. అసలు ఆయన వైపు, ఆయన సైడ్ తీసుకోవడం కాదు, మొత్తం వెనకేసుకొచ్చిండు. ఆయన భుజాల మీద వేసుకున్నాడు ఆ బాధ్యత మొత్తం. వేసుకొని అసలు పొంగులేటికి సంబంధమే లేదు అన్న లెక్క మాట్లాడిండు. ఆల్రెడీ వాళ్ళు సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తాము అన్నారు, కానీ ఎంక్వైరీ జరిగి తీర్పు రావడానికి ముందే సీఎం గారు సభలో తీర్పు కూడా ఇచ్చేసారు. అసలు ఏం సంబంధం అని చెప్పారు. చెప్పిన తర్వాత ఇంకా దాంట్లో ఏమో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, అది పొంగులేటి మీద జరిగింది. అయితే బట్టి మీద గతంలో ఒక మీడియా అధినేత డైరెక్ట్గా బట్టి పేరు తీసుకొని నైని కోల్ బ్లాక్కి సంబంధించినటువంటి ఆరోపణలలో బట్టి హ్యాండ్ ఉంది, ఆయనతో పాటు ఇంకొక మంత్రి పేరు కూడా తీసుకొని ఆ ఇష్యూ మొత్తం బట్టికి సంబంధించినటువంటిదే అనేది రాసుకొని వచ్చారు. అప్పుడు ఎవరన్నా బయటకు వచ్చి మాట్లాడిరా? కనీసం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ ఒక్క మంత్రి అయినా ఆ ఇష్యూ మీద మాట్లాడిరా? లేదు. చివరికి బట్టి విక్రమార్కే బయటకు వచ్చి ఆయనే ప్రెస్ మీట్ పెట్టుకున్నాడు. ఆయన తరపున ఏ ఒక్క మంత్రి మాట్లాడలేదు, ముఖ్యమంత్రి గారు అయితే అసలే మాట్లాడలేదు. అర్థమవుతుంది కదా మీకు ఇక ఎవరి మీద ప్రేమ ఉంది, ఎందుకు బట్టికి ఒక న్యాయం, పొంగులేటికి ఒక న్యాయము అని అంటున్నాము. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది ఈ చర్చ, నేను చెప్తుంది కాదు, నిన్న నుంచి కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న చర్చ. అప్పుడు ఒక మీడియా అధినేత ఇక్కడ రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష పార్టీ డిమాండ్ చేస్తూ కూడా వెనకేసుకొని వచ్చిర్రు. కానీ ఒక మీడియా అధినేత రాసినటువంటి వార్తని కనీసం ఖండించలేదు ముఖ్యమంత్రి గారు. మళ్ళీ బట్టి విక్రమార్కే బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. మరి ఆయన తరపున ఆ రోజు ఎందుకు వెనకేసుకురాలేదు? బట్టి గారికి ఏం సంబంధం, లేకపోతే బట్టి గారిని ఎందుకు అంటున్నారు అని ఎందుకు చెప్పలేదు? బట్టి గారు డిప్యూటీ సీఎం కూడా ఈ రాష్ట్రానికి. ప్రభుత్వంలో సీఎం గారి తర్వాత నెక్స్ట్ పొజిషన్ అయినది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. గవర్నమెంట్లో ఇప్పుడు రెండో ప్లేస్ అని పొంగులేటి గారి గురించి మాట్లాడతారు, ఆయన చెప్పుకుంటారు అని కొన్ని సందర్భాలలో అంటారు కదా. రెండో ప్లేస్ నిజానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కది. అట్లాంటి రెండో ప్లేస్లో ఉన్నటువంటి వ్యక్తి మీద ఆరోపణలు వస్తే ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ప్రవర్తించినటువంటి తీరు మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. దాంతోపాటు ఇంకొక చర్చ కూడా ఏంటి అంటే, ఈ ఇద్దరిని మీరు పరిశీలించుర్రి. ఒకరేమో ఖుద్దు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇంకొకరేమో కాంగ్రెస్ పార్టీలకు మొన్న వచ్చిన వాళ్ళు. పొంగులేటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏం కాదు. రేవంత్ రెడ్డి గారి తర్వాత
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికంటే కొన్ని రోజుల ముందు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. బట్టి అట్లా కాదు, ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, అధికారం కోల్పోయినప్పుడు చాలా సందర్భాలలో కూడా ఆయన పార్టీని విడిచిపెట్టి పోలేదు. పార్టీ తరపున నిజానికి రేవంత్ రెడ్డి గారి కంటే ముందు ఆయన పాదయాత్ర కూడా చేసిండు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని రేవంత్ రెడ్డి గారి కంటే ముందు కాంగ్రెస్ పార్టీని భుజాల మీద వేసుకొని ఆయన పాదయాత్ర చేసిండు. కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డాడు. మరి అట్లాంటి నాయకుడిని కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి లేదా? ఆ రోజు బట్టికి ఒక న్యాయం చేసిరు, ఇలా పొంగులేటికి ఒక న్యాయం చేసిరు. ఎట్లా కరెక్ట్ అవుతుంది? అసలు కాంగ్రెస్ నాయకులకి, కొసరు కాంగ్రెస్ నాయకులకి లభిస్తున్న గౌరవం ఇది కాంగ్రెస్ పార్టీలో అనేది ఇంకొక చర్చ జరుగుతుంది. దాంతోపాటు ఇంకో చర్చ కూడా జరుగుతుంది, మీకు చెప్పడం నా బాధ్యత, చెప్తా. ఇప్పుడు బట్టి విక్రమార్క గారి కమ్యూనిటీ, అట్లనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కమ్యూనిటీకి సంబంధించిన దాని మీద కూడా చర్చ జరుగుతుంది. మొన్న సభలో కడియం శ్రీహరి మీద మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా సీనియరు, ఒక దళిత నాయకుడిని పట్టుకొని ఇట్లా చేస్తారా అనేది మాట్లాడిరు, చూసినాం మనందరం కూడా. మరి అట్లాంటి చాలా సీనియర్ అయినటువంటి ఒక దళిత డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి వ్యక్తికి పార్టీలో ఉన్నటువంటి గౌరవం ఏంది? పార్టీ ఎందుకు ఆ రోజు ఆయన తరపున తీసుకోలేకపోయింది? పార్టీ ఎందుకు ఆ రోజు ఆయన తరపున మాట్లాడలేదు? అంటే దళితులకు ఒక న్యాయం, ఇక్కడ రెడ్డిలకు ఇంకొక న్యాయం జరుగుతుందా అనే చర్చ కూడా కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది. ఇది చాలామంది మాట్లాడుకుంటున్నటువంటి మాటలనే మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా నేను. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చాలామంది నాయకులు మాట్లాడుకుంటున్నారు ఇది. మరి నిన్న మొన్న సభలో అసలు చాలా పెద్ద ఎత్తున దళితులకు సంబంధించినటువంటి ఇష్యూ మీద, దళిత స్పీకర్ ఉన్నారు కాబట్టే కేసీఆర్ గారు సభకు వస్తలేరు అని ఇంకొకటి రకరకాల ఇష్యూస్ మీద మాట్లాడిరు కదా. అంటే దళితులంటే మాకు చాలా ప్రేమ ఉంది అని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేసిరు. మరి అదే దళితుడైనటువంటి బట్టి విక్రమార్క మీద ఆ రోజు ఒక మీడియా అధినేత రాస్తే దానికి సంబంధించిన దాని మీద ఎందుకు ప్రభుత్వం స్పందించలేదు? ఎందుకు ప్రభుత్వ అధినేత అయినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు పొంగులేటి విషయంలో ఏ స్థాయిలో అయితే ఆయన్ని వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేసిండ్రో అట్లా బట్టికి సంబంధించినటువంటి ఇష్యూలో ఎందుకు ఆయన సైడ్ తీసుకోలేదు అనేది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు అడుగుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీలో ముందు నుంచి ఉన్నటువంటి నాయకులకి, సీనియర్ నాయకులకి ఒక న్యాయం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడున్నటువంటి నాయకులకి, పార్టీ అధికారంలోకి రావడానికి ముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చినటువంటి వాళ్ళకి ఒకలాగా, అంటే ఖుద్దు కాంగ్రెస్ పార్టీ నాయకులకి అసలు కాంగ్రెస్, కొసరు కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళకో న్యాయం వాళ్ళకో న్యాయమా, అక్కడ కూడా కమ్యూనిటీని పట్టి న్యాయం జరుగుతుందా అనేటువంటి చర్చ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో విపరీతంగా జరుగుతుంది. మొన్న సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత ఇంకా ఈ చర్చ చాలా ఎక్కువైంది. చాలా రోజుల నుంచి ఈ చర్చలు జరుగుతున్నాయి. జీవన్ రెడ్డి పార్టీ నుంచి పోయినప్పుడు కూడా చాలా సందర్భాలలో ఈ చర్చ జరిగింది. జీవన్ రెడ్డి లాంటి నాయకులు కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నాయకులు, కానీ అట్లాంటి ఆయన బయటకు పోయేటువంటి పరిస్థితి ఇవాళ పార్టీలో ఉంది. అసలు కాంగ్రెస్ నాయకులు పార్టీలో ఉండే పరిస్థితి లేదు అని. జీవన్ రెడ్డి ఇష్యూ సద్దు మనగక ముందే ఆయన పార్టీ నుంచి బయటకు రాగానే మళ్ళీ నిన్న జరిగినటువంటి పొంగులేటి ఇష్యూని బట్టి ఇష్యూతో కలిపి కంపేర్ చేసుకొని కాంగ్రెస్ పార్టీలో మాట్లాడుకుంటున్నారు. పొంగులేటికి ఒక న్యాయం ఉంది కాంగ్రెస్ పార్టీలో, బట్టికి ఒక న్యాయం ఉంది అనేటువంటి చర్చ కాంగ్రెస్ పార్టీలోనే జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి చర్చను మీకు చెప్పడానికి చేసినటువంటి వీడియోనే ఇది.